హైదరాబాద్ లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ వేడుకల ముగింపు కార్యక్రమం ట్యాంక్ బండ్ పై గ్రాండ్ గా నిర్వహించారు. అమరవీరుల స్మారకం నుంచి ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ ఘాట్ వరకు దాదాపు 700 బతుకమ్మలతో మహిళలు ప్రదర్శన చేశారు. మంత్రి కొండా సురేఖ, టూరిజం కార్పొరేషన్ ఎండీ క్రాంతి, అలాగే డిప్యూటీ మేయర్ శ్రీలత తదితరులు పాల్గొని బతుకమ్మ పాటలకు మహిళలతో కలిసి నృత్యం చేశారు. వేడుకల్లో భాగంగా సచివాలయంపై 3D మ్యాప్ లేజర్ షో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కొండా సురేఖ పూర్వీకులు అందించిన సాంప్రదాయాలు కొనసాగిద్దామంటూ పిలుపునిచ్చారు. మరిన్ని డీటెయిల్స్ అంజుమా అందిస్తారు. బతుకమ్మ సంబరాలను ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు మన తెలంగాణ ఆడబిడ్డలు. బతుకమ్మ ఘాట్ లో ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహిళలందరూ కూడా తమ తమ ఇళ్ల నుంచి బతుకమ్మలను ఎంతో అందంగా పేర్చి బతుకమ్మ ఘాట్ కి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలందరితో కలిసి ఎంతో ఆనందంగా ఆడుతూ పాడుతూ బతుకమ్మ సంబరాలను కూడా చేసుకుంటున్నారు. ఈ 9 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ప్రతి పల్లెలోనూ మనకు బతుకమ్మ పూల పరిమళము, తెలంగాణ ఆడబిడ్డల సంతోషము, సంబరాలు ఇవే కనిపించాయి. ఇక ముగింపు వేడుకలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ఈరోజు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా తెలంగాణ మహిళలతోటి నిండిపోయి కనిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వచ్చి బతుకమ్మ వేడుకలలో కూడా పాల్గొన్నారు. సో ఒక్కసారి మనం మహిళలతో కూడా మాట్లాడదాము. వారికి ఏ విధంగా అనిపిస్తున్నాయి బతుకమ్మ సంబరాలు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. ఎలా అనిపిస్తున్నాయి బతుకమ్మ సంబరాలు? బతుకమ్మ సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి సూపర్ సూపర్ డూపర్ బాగా అవుతుంది. సో ఈ 9 రోజులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? 9 రోజులు చాలా బాగా బతుకమ్మ ఆడతారు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు బాగా బతుకమ్మ చాలా బాగా చేసుకుంటారు. మన తెలంగాణలో బతుకమ్మ అంటే చాలా చాలా ఫేమస్ అయిందనమాట. చాలా బాగా ఆడతారు. బతుకమ్మ పండుగ అంటేనే ఆడవాళ్ళకు అలంకరణలు, చీరలు, పట్టు చీరలు, నగలు అన్ని వేసుకొని ఉంటారు కాబట్టి సూపర్ బాగా ఆడతారు బతుకమ్మ పండుగ. సో ఈ 9 రోజుల పాటు కూడా చాలా సంతోషంగా బతుకమ్మ వేడుకలు అయితే జరుపుకున్నారు. మరి ముగింపు వేడుకలు ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగా బాగా చేసిండు. పండుగ బాగా అవుతుంది. కాకపోతే ఈ రోజు లాస్ట్ అవుతుంది అని కొంచెం బాధగా అనిపిస్తుంది. ఆడవాళ్ళకు ఎవరికైనా సరే బతుకమ్మ అంటే చాలా ఫేమస్. చాలా చాలా తెలంగాణ పండుగ మనది. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ. ఈ పండుగను మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా అయితే గడుపుకుంటున్నారు. సో ఒకసారి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం. అక్క ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్. అంటే ప్రతి సంవత్సరం బతుకమ్మ ఘాట్ లోనే సెలబ్రేట్ చేసుకుంటారా? అవును, ఇక్కడే వచ్చేసి. సో ఎలా చేశారు ఈసారి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇంతమంది మహిళలతోటి వీళ్ళందరితో కలిసి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎవ్రీ ఇయర్ ఉన్నట్టు ఈ ఇయర్ కూడా ఉంది. చాలా బాగుంది, చాలా సంతోషం. సో బతుకమ్మ పండుగ వస్తుందంటే మన మహిళలకి ఎంతో సంతోషం కదా. అంటే ఆ 9 రోజులు తీరొక్క పూలను తీసుకొని వచ్చి ఎంతో మంచిగా అందంగా బతుకమ్మలను పేరుస్తూ ఉంటాము. సో ఎట్లా అనిపిస్తుంది అక్క? సంవత్సరంలో బతుకమ్మ పండుగ వస్తుందంటే ఎలా అనిపిస్తుంది? సంవత్సరానికి ఒకసారి పూలతో చేసే అలంకరణ చాలా బాగుంటుంది. సో చూడొచ్చు, తీరొక్క పూలతోటి ఎంతో అందంగా బతుకమ్మలను పేర్చి మన ఆడబిడ్డలు ఇక్కడికి తీసుకొని వచ్చారు. గునుగు పూలు, బంతి పూలు, సీతజడ పూలు, అదే విధంగా మనకి తంగెడు పూలు, తంగెడు ఆకులతోటి, గుమ్మడాకులతోటి ఎంతో అందంగా బతుకమ్మలను పేరుస్తూ ఉంటారు. అక్క ఎట్లా జరుపుకున్నారు ఈ 9 రోజులు బతుకమ్మ సంబరాలు? బతుకమ్మ మంచిగా ఆడి జరుపుకుంటాం. సో ఎట్లా అంటే మీకు బతుకమ్మ పండుగ అనగానే టక్కున గుర్తొచ్చేది సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ అంటే ఆ లాస్ట్ రోజు అందరూ కలిసి మంచిగా లాస్ట్ చేస్తారు. రోజు దసరా రోజు చేయము, 2 రోజుల ముందు చేస్తాం. అవును, అంటే సద్దుల బతుకమ్మ అంటే ఇక బతుకమ్మ ఆట అక్కడితో అయిపోతుంది కదా మనకి. సద్దులు చేసి బతుకమ్మని చేసి ఆడతాం. మరి సిటీలో ఎట్లా జరుగుతున్నాయి? మేము కూడా తెచ్చుకుంటాం. అదే రోజు పూలు తెచ్చుకొని సద్దులు చేసి బతుకమ్మని చేస్తాం. అక్క మీకు ఎలా అనిపిస్తున్నాయి సెలబ్రేషన్స్ ఇవన్నీ? మాకు చాలా బాగా అనిపిస్తుంది. మాకు అందరికి మంచిగా అనిపిస్తుంది. ఈ పండుగ వస్తే హ్యాపీగా ఆడతాం మేము. సో చూడొచ్చు, నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఈ వేడుకలలో అయితే పాల్గొన్నారు. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, సో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? చూడొచ్చు, యంగ్స్టర్స్ అందరూ కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి కలిసి వేడుకలలో అయితే పాల్గొంటున్నారు. సో బతుకమ్మ సంబరాలు అయితే ఎంతో ఘనంగా జరుగుతున్నాయని మహిళలు చెప్తున్నారు. ఈ 9 రోజులు ఎంతో సంతోషంగా ఆడి పాడి వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా అయితే 9 రోజుల పాటు గడిపారు. సో ఒక్కసారి చూడొచ్చు, బతుకమ్మలు అన్నింటినీ కూడా ఎంతో అందంగా పేర్చి ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇక్కడ చూడొచ్చు మంచిగా నీట్ గా, అంటే అందరికంటే మన బతుకమ్మే బాగుండాలి అనేది ఒకటైతే ఉంటుంది మహిళలలో. సో ఎంతో ఓర్పుగా, ఎంతో కష్టంగా మంచిగా, అంటే వాళ్ళు ఆ కష్టం కూడా తెలియకుండా, ఎందుకంటే ఒక్కొక్క పూని ఒక్కొక్క చోటు నుంచి తీసుకొని రావాలి.
నుంచే కూడా వాళ్ళందరూ వెతుకుతూ ఉంటారు. సో ఆ పూలన్నింటినీ కూడా సేకరించి వాటితోటి ఒక్కొక్క రకం పూలతోటి ఒక్కొక్క వరసను పేర్చి ఎంతో అందంగా మనకి బతుకమ్మలను అయితే తయారు చేశారు. నిజంగా మధ్యలో తామర పువ్వును పెట్టి చామంతి పూలు, సీతజడ పూలు, బంతి పూలు, గునుగు పూలు వీటన్నింటితో కూడా ఎంతో బాగా బతుకమ్మలను పేర్చి అయితే ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఈ 9 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ఎంతో సంతోషంగా బతుకమ్మ వేడుకలు చేసుకున్నారు. ఇక ముగింపు వేడుకలు కూడా అంతే అంగరంగ వైభవంగా కూడా జరిగాయి. నరసింహతో హైదరాబాద్.